హలో అందరికీ మరొక మార్నింగ్ మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ఏం చేశానో చూద్దాము. పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్ రోల్ చేసి ఇచ్చానమాట. ఆమ్లెట్ వేసి దానిపైన చపాతి పెట్టి మధ్యలో కొంచెం సాస్ పెట్టి రోల్ చేసి ఇచ్చేసాను. మిడిల్కి కట్ చేసి వాళ్ళు తింటా ఉన్నారు. ఇంక ఈ లోపు నేను ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నాను. దానికోసం ఇంకా స్టవ్ పైన రైస్ పెట్టేసుకున్నాను. అది రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇంక ఈలోపు నేను క్యారెట్స్, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ తురిమేసుకొని పెట్టేసుకున్నాను. నేను ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని తురిమేసుకొని కాస్త కాఫీ తాగేలోపు అన్నం అయిపోయింది అనమాట. స్టవ్ పైన కడాయి పెట్టి నెయ్యి వేసుకున్నాను. క్యారెట్ రైస్ నేను నెయ్యితోనే చేస్తాను. అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము కూడా వేస్తాను అనమాట. క్యారెట్ రైస్ లో వాము వేస్తే బాగుంటుంది టేస్ట్. ప్లస్ పిల్లలకి కూడా ఏమన్నా అజీర్తి అలా ఉన్నా కూడా మంచిదని చెప్పేసి ఇలాగ నేను వీక్లో ఒక 2 టైమ్స్ అలా ఏదైనా రైస్ చేస్తే అందులో వేస్తూ ఉంటాను. ముఖ్యంగా క్యారెట్ రైస్ కానీ ఆలూ రైస్లో కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇంక దాంతోపాటు కొన్ని పల్లీలు, కొన్ని జీడిపప్పులు కూడా వేస్తాను. ఎందుకంటే ఇంక ఇలాంటివి సపరేట్గా ఇస్తే తినరు కదా, ఇలాగా రైస్లో పెట్టేసామంటే హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పల్లీలు, జీడిపప్పు వేసుకొని తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర ఎక్కువ వేస్తాను. వేసి ఒక 2 నిమిషాలు కొత్తిమీరని కూడా ఫ్రై చేస్తాను. పచ్చి పచ్చిగా ఉంటే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు కదా, అందుకే కొంచెం కుక్ అయితే తినడానికి కూడా బాగుంటుంది, పక్కన తీయడానికి కూడా కుదరదు అని చెప్పేసి కొంచెం కుక్ చేసి దాని తర్వాత రైస్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాను. పిల్లలకి ఇలాంటి రైసెస్ చాలా హెల్దీగా ఉంటాయి. ప్లస్ వాళ్ళు తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు లంచ్ బాక్స్కి ఇలా క్యారెట్ రైస్, ఇంకా ఫ్రూట్ వచ్చేసి ఈరోజు బనానా పెట్టాను. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.